హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అండి. మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్కి మీ మీద ఉన్న కరెంట్ ఫీలింగ్స్ అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో మీకు రీయూనియన్ ఎప్పుడు ఉంది, సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా, ఎప్పుడు తీసుకుంటారు, సో ఇదంతా చూద్దామండి. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని ఫస్ట్ అయితే మీ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి, వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. ఓకేనా? యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ, కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ గురించి. సో మీ పర్సన్ ఏంటంటే డిఫైన్ చేసుకుంటున్నారండి. ఒకటి నాదేం తప్పు లేదు అనేసి, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మీ దగ్గరికి రావాలన్నా సరే ఏంటంటే కంట్రోల్ చేసుకోవటం. ఈ రెండు వాళ్ళు అనేది చేస్తున్నారండి. ఎందుకు చేస్తున్నారంటే మీ దగ్గరికి వాళ్ళకి రావాలనిపిస్తుందండి. ఓకేనా? మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. సో అందుకు వాళ్ళకి ఏవో సిచ్యువేషన్స్ అడ్డుపడుతున్నాయి. ఆ సిచ్యువేషన్ని వాళ్ళు కొంచెం ఏమంటారు, వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని సో ఆ సిచ్యువేషన్ని దాటుకొని వస్తారండి. వాళ్ళు రావాలనుకుంటున్నారు. యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. మీరేమో స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో పెట్టారు. సో కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు మీ పర్సన్ నుంచి, ఎందుకంటే మీ పర్సన్ స్టక్లో ఉంచుతూనే ఉన్నారు ఎప్పుడు చూసినా కూడా. సో దానివల్ల ఏంటి అంటే మీరు మూవ్ ఆన్ అయిపోవాలని కొంతమంది అనుకుంటున్నారు. బట్ కొంతమంది అయితే ఇంకా కూడా మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలనుకుంటున్నారు. ఇంకా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, నా పర్సన్తో నేను ఉండాలి. ఇది డివైన్ బంధం అండి. ఓకేనా? మీది డివైన్ బంధం. సో మీ పర్సన్ మీ రిలేషన్ని ఎండ్ చేయలేదండి. ఓకేనా? మీ పర్సన్ కేవలం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ వాళ్ళ మదర్కి కానీ థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ వైఫ్కి కానీ, అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే వాట్ ఎవర్ అండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, థర్డ్ పర్సన్ ఎవరైనా సరే ఒక లేడీకి భయపడి లేదా మీకే భయపడి మీ పర్సన్ మీ దగ్గరికి రావట్లేదు. ఓకేనా? సో మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రావట్లేదంటే పాస్ట్లో మిమ్మల్ని వాళ్ళు ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు. సో వస్తే ఇప్పుడు మీకు చాలా ఆన్సర్లు వాళ్ళు ఇవ్వాలి. సో ఎందుకంటే మీరేమో కంట్రోల్లో పెడతారు, ఇలా ఉంటే నా దగ్గర వద్దు, నాతో ఉంటే నువ్వు కరెక్ట్గా ఉండు, నీ బిహేవియర్ మార్చుకో, నేను తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు, ఇలా ఉండు అలా ఉండని మీరు చెప్తారు. సో వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే మీరు అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. సో దానివల్ల మీ దగ్గరికి రావాలంటే కొంతమంది భయపడుతున్నారు. ఎందుకంటే పాస్ట్లో మీకు చాలా అంటే చాలా వాళ్ళ బిహేవియర్ పరంగా వాళ్ళు చాలా ఇది చేశారండి, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు. వాళ్ళ బిహేవియర్ చాలా అంటే వరస్ట్గా ఉండొచ్చు. సో బికాస్ కొంతమంది మీకు భయపడి ఉండొచ్చు, కొంతమంది మీకు భయపడిపోతే కనుక ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి ఆ పాయింట్. వేరే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉంటారో, లేడీ వాళ్ళ మదర్ కానీ మీ మదర్ కానీ ఎవరైతే అడ్డొస్తున్నారో మీ రిలేషన్కి, ఫీమేల్, వాళ్ళకి భయపడుతున్నారు మీ పర్సన్. ఓకేనా? సో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, చూసి మీరే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు రీయూనియన్ అవ్వాలని ఉందండి. కొంతమందికి రీయూనియన్ అంటే కొంతమందికి మూవ్ ఆన్ అవ్వాలని ఎనర్జీస్, కొంతమందికి రీయూనియన్ అవ్వాలని ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే కొంతమందికి రీయూనియన్ అవ్వాలని ఉందండి. సో ట్రై చేస్తున్నారు రీయూనియన్ కోసం. సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బాగా కనిపిస్తుందండి. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. అంటే మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్కి వాళ్ళకి అవైలబుల్గా ఉండి, వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని మాట్లాడినారండి. ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారు. అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి అన్మ్యారీడ్ వాళ్ళైనా ఏ రిలేషన్ అయినా సరే ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి లేకపోతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి ఇట్లా మిమ్మల్ని వీళ్ళు చీట్ అనేది చేశారండి. చివరికి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ హ్యాండ్ అనేది వదిలేశారు. అంటే మీ హ్యాండ్ పట్టుకొని నీతో లైఫ్ లాంగ్ ఉంటానన్న మనిషి వేరే వాళ్ళకి థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయి మీ హార్ట్కి అయితే పెద్ద గాయం అయితే చేశారండి. అంటే వీళ్ళు ఇలా చేస్తారని మీరు అనుకోలేదు, వీళ్ళు హార్ట్ బ్రేక్ చేశారు మీకు. ఓకేనా? మీరు ప్రేమించిన వాళ్ళు, ఎంతో మనస్ఫూర్తిగా మీరు ఇష్టపడ్డ మీ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు. సో చాలా బాధ అయితే పెట్టారు, మీ నమ్మకాన్ని అయితే ఇది చేశారు వాళ్ళు. బట్ మీరేంటంటే స్టక్లో ఉన్నారు. ఇంకా మీ పర్సన్కి మీరు సాలిడ్ కమిట్మెంట్, అంటే మీ పర్సనే ఇంకా మీ లైఫ్ అన్నట్టుగా మీ పర్సన్కి మనీ అవసరమైతే మనీ ఇచ్చారు. సో ఇక్కడ మనీ ఇచ్చారండి, ఎక్కువ మ్యాక్సిమం మీరే మనీ ఇచ్చుంటారు మీ పర్సన్కి. ఓకేనా? చాలామంది అవసరాల్లో మీ పర్సన్కి మనీ ఇచ్చారండి, హెల్ప్ చేశారు. ఇక్కడ మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కెరీర్ పరంగా, ఇక్కడ అంటే స్టడీ పరంగా అయితే మీరు ఏదైతే ర్యాంక్ కోసం చూస్తున్నారో అది రావాలని, మీరు రాస్తున్న ఎగ్జామ్స్ మీరు అనుకున్న ర్యాంక్ రావాలని,
ఆ జాబ్ అయితే జాబ్కి ట్రై చేస్తే మీరు కోరుకున్న జాబ్ మీకు రావాలని, సో ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవ్వాలని, సో ఇలా అయితే కోరుకుంటా ఉన్నారండి. స్టడీ అయినా జాబ్ అయినా కెరీర్లో సక్సెస్ అవ్వాలని ఏదైనా దేని గురించి అయినా ఎదురు చూస్తున్నారు. సమ్ ప్రమోషన్ కానీ అట్లా. మీరు రిలేషన్ గురించి అయితే రీయూనియన్ కోసం అయితే చాలా డేస్ నుంచి, మంత్స్ నుంచి, వీక్స్ నుంచి ఎదురు చూస్తున్నారు. సో మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారు. సో మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని. సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు, ఎందుకు ఇలా చేశానా అని ఫీల్ అవుతున్నారండి వాళ్ళు. సో వస్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమోనని బాధపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది పర్సన్స్ మిమ్మల్ని అవాయిడ్ చేశారండి. అంటే మీరు కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేశారు. అంటే మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎన్నిసార్లు మెసేజెస్ చేసినా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, బ్లాక్లో పెట్టుకుంటూ, మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతూ, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారండి. పాస్ట్లో చాలామంది ఇంతకుముందు మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేశారు. బట్ ఇగ్నోర్ చేసినందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే మీ పర్సన్ కూడా హ్యాపీగా లేరండి. మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు కూడా ఇక్కడ ఒంటరిగానే ఉన్నారు. వేరే వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్న గిల్టీ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉంది. వాళ్ళు ఇక్కడ హ్యాపీగా అయితే లేరండి కొంతమంది. ఓకేనా? సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఇక్కడ కొంత వెయిటింగ్ అయితే కనిపిస్తుందండి. సో మీ లైఫ్లోకి రావడానికి మీ పర్సన్ వెయిట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మీతో వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్ ఉంది. ఇక్కడ చాలా మందికి ఫిజికల్ కనెక్షన్ ఉంది. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి ఒక ఫిజికల్ కనెక్షన్ అనేది మీతో ఉంది. సో వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు, మీతో ఫిజికల్గా ఉండాలనిపిస్తుంది వాళ్ళకి. సో అదొకటి ఫిజికల్ కనెక్షన్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మీ ప్రేమ గుర్తొస్తుందండి. అంటే మీరు ప్రేమగా వాళ్ళని పిలిచినవి ఏవైనా సరే, మనం నిక్ నేమ్స్ పెడుతూ ఉంటాం కదా, సో బిజ్జీ కన్నా ఇలాంటివి ఏవైనా సరే మీ పర్సన్ మీరు ప్రేమతో నిక్ నేమ్తో పిలిస్తే కనుక, సో అలాంటి ప్రేమగా పిలిచే మాటలు, అలా ప్రేమగా మీరు వడ్డించే మీ ప్రేమగా వడ్డించే భోజనం కావచ్చు, ఏదైనా మీరు ప్రేమగా పలకరించే మాటలు, మీ హెల్పింగ్, సో అవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. మీ ప్రేమ వాళ్ళకి కావాలి, మీ ఫిజికల్ కనెక్షనే వాళ్ళు మిస్ అవుతున్నారు. వాళ్ళు టోటల్గా ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మీ పర్సన్. ఓకేనా? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ మీరేమో హీల్ అవుతున్నారండి. ఓకేనా? ఇక్కడ మీరు హీల్ అవుతున్నారు. సో సైలెంట్ అయితే అయ్యారండి ఇక్కడ మీరు కూడా. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని సైలెంట్లో ఉంచారు. బట్ ఇక్కడ మీకు భయం వేస్తుంది, మనశ్శాంతి అనేది లేదండి మీకు. ఓకేనా? అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని మనశ్శాంతి అయితే లేదు. ఎప్పుడు కూడా ఆందోళన పడుతూ అసలు ఇది ముందుకు వెళ్తుందా లేదా, రిలేషన్ కట్ అయిపోయిందా, ఇంకా నా జీవితం ఇంతేనా అని మీరు చాలా బాధపడుతున్నారండి. హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. చాలా హీల్ అవ్వడానికి ట్రై అనేది చేస్తున్నారండి. వర్క్లో ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ చాలా గొడవలు అనేది అవుతున్నాయండి. అంటే ఫ్యామిలీ పరంగా అయితే మీకు, మీ హస్బెండ్కి, మీకు, మీ వైఫ్కి కొన్ని ఆర్గ్యుమెంట్స్, గొడవలు అనేది జరిగినాయి. అది ఏ రిలేషన్ అయినా సరే, లవ్ అయినా, ఎక్స్ట్రా రిలేషన్ అయినా, ఏ రిలేషన్ అయినా కొన్ని గొడవలు అనేది కనిపిస్తుంది. ఆర్గ్యుమెంట్స్ కొంతమందికి పెద్ద ఆర్గ్యుమెంట్ జరగవచ్చు, కొంతమందికి చిన్న ఆర్గ్యుమెంట్ జరగవచ్చు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. ఆర్గ్యుమెంట్లో మీ పర్సన్ నీదే తప్పు, వాళ్ళదేం తప్పు లేదన్నట్టుగా ప్రవర్తించి వెళ్ళిపోయండి. చాలా సెల్ఫిష్గా మీ పర్సన్ బిహేవ్ చేశారండి. సో పాస్ట్లో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కూడా బర్డెన్గా అనేది ఫీల్ అవుతున్నారండి. చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. సో మీ పర్సన్ కూడా హీల్ అవుతున్నారండి. మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఓకేనా? వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. బట్ మిమ్మల్ని తిరిగి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. వీళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు మీ పర్సన్, బట్ మీ పర్సన్ మాత్రం వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. ఆ కంట్రోల్ నుంచి మీ పర్సన్ బయటపడాలి. సో బయటపడటానికి ట్రై చేస్తున్నారు. సో మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. వాళ్ళకున్న సిచ్యువేషన్ అండ్ మీరు, ఈ రెండిట్లో ఏది ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచనలు అయితే ఉన్నారండి. ఒకటి వాళ్ళ కెరీర్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, రెండోది ఆ రిలేషన్ పరంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ ఇక్కడ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని తిరిగి కలవాలనుకుంటున్నారండి. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్స్లో కొంతమందికి కనుక బ్రేకప్ అయిపోతే కనుక, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోనని మీ పర్సన్ అని ఉంటే కనుక, వాళ్ళకి వేరే వాళ్ళతో మ్యారేజ్ కూడా జరుగుతుండొచ్చు. అంటే ఎంగేజ్మెంట్ అయ్యి ఉండొచ్చు. మీ పర్సన్స్ కొంతమంది మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. సో ఎక్స్ట్రా రిలేషన్ అయితే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. లేదా మీ పర్సన్ బ్రేకప్ అయితే కనుక మీకు మనం కలవద్దని చెప్పినట్లయితే వాళ్ళకి ఏదన్నా కొత్తగా ఎంగేజ్మెంట్స్ కానీ అలాంటి వాళ్ళకి అయ్యి ఉండొచ్చు. ఓకేనా? బట్ మీ పర్సన్ లేదా ఇంకోటి ఏంటంటే మీ పర్సనే మళ్ళీ మీతో కలవాలని అయితే అనుకొని ఉండొచ్చు కొత్తగా. కొంతమందికి రీసెంట్ పరిచయం కూడా అనిపిస్తుంది. కొన్ని మంత్స్ కానీ, 1 year కానీ, 1.5 year కానీ రీసెంట్గా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పటి నుంచో కలిసిన వాళ్ళు ఉన్నారు, రీసెంట్గా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ పర్సన్ అయితే మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారు.
సో ఇంకా చెయ్యాలి అనుకుంటున్నారండి. బట్ వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి చేస్తారు. బట్ ఏంటంటే టైం పట్టొచ్చు. వాళ్ళకి మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంది. సో మీతో ఉంటే వాళ్ళు సరదాగా హ్యాపీగా అనేది ఉంటారు. సో వాళ్ళు మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు. ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారంటే గొడవల గురించి మీరు ఇద్దరు ఇక్కడ ఆలోచిస్తున్నారండి. 5 of Swords. సో ఇద్దరు కూడా జరిగిన గొడవల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆ గొడవలన్నీ పోవాలి మీ ఇద్దరి మధ్య. మీరు ఇద్దరు ఇప్పుడు హీల్ అవుతున్నారు. సో ఇద్దరు కూడా కోలుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ఆ సిచ్యువేషన్ నుంచి. సో ఇద్దరు కూడా ఒకటవ్వడానికి ట్రై అనేది చేస్తున్నారు మీరు మీ పర్సన్. సో మీ పర్సన్ ఏంటంటే మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారండి. మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా వచ్చి మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి అనేది తెచ్చుకుంటారండి. ప్రజెంట్ అయితే కొంత స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఎలా అంటే ఏదన్నా సిచ్యువేషన్స్ వస్తే ఫేస్ చేయలేరండి, పారిపోతారు. ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోతారు, లేదా స్టక్ అయిపోతారు, మిమ్మల్ని కూడా స్టక్లో పెడతారు. ఎలాంటి ఆన్సరు తీసుకోరు, ఎలాంటి స్టెప్ తీసుకోరు, ఎలాంటి ఆన్సరు ఇవ్వరు, అక్కడే ఉంటారు. అంటే సిచ్యువేషన్స్కి ఇక్కడ భయపడుతున్నారు. సమ్ సొసైటీ ఆర్ థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ కానీ అక్కడ ఏంటంటే ఇరుక్కుపోయారు, అక్కడ స్టక్ అయిపోయారండి. వాళ్ళకి ఏంటంటే సిచ్యువేషన్ని ఫేస్ చేయలేరు. వాళ్ళు కొంత సిచ్యువేషన్స్కి వాళ్ళు భయపడుతూ ఉంటారండి, స్టక్ అయిపోతారు. అంటే అంత కరేజ్ లేదు, ఎందుకు మళ్ళీ ఇలాంటివి అన్నీ చేయడము రిస్క్ అనుకుంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు స్టక్ అయిపోయారండి అక్కడ. బట్ వాళ్ళకి మనసులో అయితే ప్రేమ ఉంది, యాక్షన్ అయితే తీసుకోవాలని ఉంది. బట్ వాళ్ళకి కరేజ్ లేకపోవడమే ఇక్కడ వచ్చినంత సమస్య. ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మనీ పరంగా ఇష్యూస్ కనిపిస్తున్నాయి, హెల్త్ పరంగా ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉందండి మీకు మీ పర్సన్కి మధ్య. అంటే మీ పర్సన్ మీరు కొన్ని మంత్స్కి ఒకసారి, వీక్స్కి ఒకసారి, డేస్కి ఒకసారి ఇట్లా మీ పర్సన్ని మీరు కలుస్తూ ఉంటారు. అంటే అట్లా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. కొన్ని డేస్కి ఒకసారి అట్లా మీట్ అవుతూ ఉంటారండి. మంత్స్కి ఒకసారి, వీక్స్కి ఒకసారి అట్లా మీట్ అవుతూ ఉంటారు. మీ పర్సన్ వెళ్తా వస్తూ ఉంటారు. ఓకేనా? సో మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చండి, మీ వాట్సాప్ డీపీలు లాంటివి. ఓకే, మీ పర్సన్ అయితే ఎమోషనల్గా మీకు కూడా కనెక్ట్ అయిపోయారు. సో మీతో అయితే న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. సో మీకు మీ పర్సన్ ఏమనుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు. మీకు మాత్రం ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకొని భయపడుతున్నారు. మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కాబట్టి ఇదిగోండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడు వస్తారో, యాక్షన్ తీసుకుంటారని మీరు ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ రావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలని ఇక్కడ ఇద్దరు అనుకుంటున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ యాక్షన్ అయితే తీసుకుంటారు. సో తర్వాత మీకు రీయూనియన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు యాక్షన్ తీసుకున్నా సరే, మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నా సరే, ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు మీ పర్సన్ ఒకవేళ రియాక్ట్ కాకపోతే తర్వాతనే రియాక్ట్ అవుతారు, లేదా మీ పర్సన్ అంతా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరైనా మాట్లాడతారు, లేదా మీ పర్సన్ అయినా మాట్లాడతారు. సో ఇక్కడ మీకు రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. ఓకేనా? మీరు కలుస్తారు. ఈ మార్చి ఏప్రిల్లో చాలా మందికి రీయూనియన్ అనేది ఉంటుంది, న్యూ బిగినింగ్ ఉంటుంది. ఎమోషనల్గా మీ పర్సన్ని హక్ చేసుకొని ఫ్రీగా హ్యాపీగా మాట్లాడే రోజులు కూడా రాబోతున్నాయండి. ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది, క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ చాలా మందికి న్యూ బిగినింగ్ ఉంది. ఓకేనా? ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ చాలా మందికి న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. మీ పర్సన్ని మీరు చూస్తారు మీ కళ్ళతో. అంటే మీ పర్సన్ మీ ఎదుటికి వస్తారు, మీరు మీ పర్సన్తో మాట్లాడతారు, మీ పర్సన్ని మీరు కలుస్తారు. ఓకేనా? సో ఈ 2 monthsలో అయితే మీ పర్సన్ని మీరు చూస్తారు, కలుస్తారు, మాట్లాడతారు. సో ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుందండి. డివైన్ టైం. ఓకేనా? డివైన్ టైం వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఒకసారి యూనివర్స్ని కూడా అడుగుదామండి. ఏంజల్స్, యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ ఉందా లేదా ఫ్యూచర్లో? అప్పుడు జనవరి, ఫిబ్రవరి అని చెప్పానండి. అవి కూడా చాలా మందికి అయ్యాయి. నీ పర్సనల్ రీడింగ్ ఇచ్చిన దాంట్లో కూడా అయ్యాయండి రీయూనియన్. సో నాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు. తీసుకున్న వాళ్ళే మళ్ళీ రీడింగ్ తీసుకుంటారు, కొత్త వాళ్ళు తీసుకుంటారు. సో చాలా మందికి రీయూనియన్ అయితే జనవరి, ఫిబ్రవరిలో అయ్యాయి. సో 6 of Pentacles. సో మీ పర్సన్కి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుందండి. మీ పర్సన్ మీకు వచ్చి ప్రపోజ్ చేస్తారు, మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేస్తారు. సో ఇక్కడ వెయిటింగ్ అయితే ఎండ్ అయిపోతుందండి. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. 2 of Cups. ఇంకోసారి క్లారిఫై.
ఓకేనా, నో డౌట్ అండి. ఇక్కడ రియూనియన్ అనేది ఉంది. 3 ఆఫ్ కప్స్ ఇక్కడ ఎంజాయ్మెంట్, ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా అవ్వబోతున్నాయి. ఓకేనా, సో ఇక్కడ డబుల్ క్లారిఫికేషన్ వచ్చేసిందండి. ఇక్కడ మీ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే యూనివర్స్ మీకు రియూనియన్ అయితే పక్కా ఉండబోతుంది. ఓకేనా, క్లైమ్ చేసుకోండి. మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి, మీ పర్సన్ మీ డ్రీమ్లోకి వస్తారు. సో బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి, మీ పర్సన్ నేమ్ని మీరు వింటూ ఉంటారు, మీ పర్సన్ కనుక మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాయి. ఏంజల్స్ నెంబర్స్ మాత్రం 22 888 22 11 కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఆ కామెంట్లో 111 అని క్లైమ్ చేసుకోండి. 111 అని కామెంట్ పెట్టండి, క్లైమ్ చేసుకోండి. ఓకేనా, ఈ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి. ఎందుకంటే ఏంజల్స్ చెప్తా ఉన్నారు మీకు ఈ రీయూనియన్ అనేది ఉంది కన్ఫామ్గా. మీరైతే కలవబోతున్నారు, సరదాగా గడపబోతున్నారు. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ లవ్ మెసేజెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, అవి కూడా చూస్తాను. సో మీరు మనసులో అవి బయట పెట్టుకోండి. ఓకేనా, సైలెంట్గా అయితే ఉండొద్దు. 8 ఆఫ్ వ్యాండ్స్ మీకు ఏంటంటే కమ్యూనికేషన్ అనేది వస్తుంది, క్లియర్గా మాట్లాడుకోండి. సో మీ పర్సన్ మీ దగ్గరికి ఫాస్ట్గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కోపాలు తగ్గించుకోండి. ఓకేనా, ఇగోలకి పోకండి, యాటిట్యూడ్లకి పోకండి, ఎవరో ఒకరు తగ్గండి. మీ పర్సన్ తగ్గితే మీరు మాట్లాడండి, లేదా మీరు మాట్లాడి మీ పర్సన్ని కన్విన్స్ చేసుకునేలాగా చేసుకోండి. ఓకేనా, ఇక్కడ అయితే సో మెజిషియన్ లాగా మీ పర్సన్ మిమ్మల్ని మార్చేస్తారు, లేదా మీ పర్సన్ని మీరు మార్చేస్తారు. ఇక్కడ ఏంటంటే రిలాక్స్ అవ్వండి, రియూనియన్ అనేది ఉంది. ఓకేనా, మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి? సో యూనివర్స్ గైడెన్స్ కూడా మీరు కలుస్తారని చెప్తున్నారండి. సో నో డౌట్స్ అండి. గైడెన్స్ ఏంటంటే ఈగోలకి యాటిట్యూడ్లకి పోకుండా ఎవరో ఒకరు తగ్గి మీ రిలేషన్ నిలబెట్టుకోండి. మనసు విప్పి మీ పర్సన్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఓకేనా, ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ యాక్షన్స్. మీ పర్సన్ అంటున్నారు నేను నీతో మాట్లాడిన మాటలకి, నా చేష్టలకి, నా ప్రవర్తనకి, నా యాక్షన్స్కి రియల్లీ సారీ అంటే వాళ్ళు ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఐ వాంట్ టు కమ్ క్లోజర్, స్పెండ్ టైం విత్ మీతో టైం గడపాలనుకుంటున్నారు. మై హార్ట్ ఈజ్ టైడ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. ఇక్కడ వాళ్ళు కొంత స్పేస్ కావాలంటున్నారు, అంటే పాస్ట్లో అని ఉండొచ్చు, ఇంతకు ముందు కూడా. అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. ఇదేంటంటే మీ లవ్ చాలా స్ట్రాంగ్ అండి, ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా ఒకరికొకరు గుర్తొస్తూనే ఉంటారు. యువర్ ప్రెజెన్స్ మేక్ మై డే కమ్ క్లోజర్. ఇక్కడ మీ పర్సన్ మీ ప్రెజెన్స్ అనేది వాళ్ళకి ఉంటూనే ఉంటుందండి, వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సో క్లైమ్ చేసుకోండి. ఇక్కడ మీ పర్సన్ కూడా రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు. ఓకేనా, సో 111 అని కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. ఓకేనా, సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. థ్యాంక్ యూ.